హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు డైమండ్ సుజాతాస్ తెలుగు ఛానల్. ఈ వీడియోలో మసాలా వడలు తయారీ ప్రాసెస్ చూస్తారు. 8 గంటల ముందుగా అంటే బ్రేక్‌ఫాస్ట్‌గా తినాలి అనుకుంటే నైట్ ఒక కప్పు మినపప్పు, ఒక కప్పు శనగపప్పు, హాఫ్ కప్ పెసరపప్పు, హాఫ్ కప్ బొబ్బర్లు విడివిడిగా వాటర్‌లో నానబెట్టుకోవాలి. తర్వాత మార్నింగ్ వాటర్ తీసేసి మిక్సీ జార్‌లో వేసి వీటిని అట్లనే కొంచెం పప్పులు పక్కన పెట్టుకోవాలి, నానిన పప్పులు. దీంట్లో కొంచెం సాల్ట్, అట్లానే హాఫ్ టేబుల్ స్పూన్ హోమ్‌మేడ్ గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక టేబుల్ స్పూను వేసుకొని మిక్సీ జార్‌లో మరీ పేస్ట్‌గా మెత్తగా కాకుండా కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకోవాలి. సరిపడినంత సాల్ట్ కొంచెం వేసుకోవాలి, మరీ ఎక్కువ కాకుండా. ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో ఒక ఆనియన్, 2 పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అట్లనే మనం నానబెట్టుకుని పక్కన ఉంచుకున్న పప్పులు కూడా వేసుకొని ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని సాల్ట్ సరిపోయిందో లేదో చూసుకొని కలుపుకోవాలి. తర్వాత ఈ పిండిని చెయ్యి తడి చేసుకొని వడల మాదిరిగా ఆయిల్ హీట్ అయ్యాక డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ హీట్ అయ్యాక చెయ్యి తడి చేసుకొని ఇట్లా వడల మాదిరి వత్తుకొని నూనెలో వేయించుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు డీప్ ఫ్రై చేయాలి, అంతే. తర్వాత ఇవి ఆయిల్ పీల్చుకునేలాగా మనం టిష్యూ పేపర్స్ మీద పెడితే సరిపోతుంది, అంతే. ఎంతో రుచికరంగా కరకరలాడుతూ ఈ చలి వాతావరణానికి వేడివేడిగా తినాలనిపించే మసాలా వడలు రెడీ. ఈ వడలు ఈవినింగ్ స్నాక్స్గా కూడా చేసుకుని తినవచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.